పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఐఏఎఫ్ సుఖోయ్ 30 యుద్ధ విమానం కూలిపోయినటువంటి ఘటనపై విచారణకు ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. నిన్న అసోం జోర్హాట్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే రాడార్ నుంచి అదృశ్యమైనటువంటి పరిస్థితి ఉంది. యుద్ధ విమానం కూలిపోయినటువంటి ఫైటర్ జెట్లో 2 పైలట్లు మృతి చెందారు. స్క్వాడ్రన్ లీడర్ అనూజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ మృతి చెందారు. ఈ నేపథ్యంలో పైలట్ల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. గతేడాది పాకిస్తాన్పై నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారు ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్. 10 రోజుల క్రితమే ఇంటి నుంచి క్యాంపుకు వెళ్లారు పూర్వేష్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఈ ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి ఏంటి? కుటుంబ సభ్యులు ఏం చెప్తూ ఉన్నారు? 10 రోజుల క్రితమే ఇంటి నుంచి పూర్వేష్ వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఈ వార్త వినాల్సి వచ్చిందనేటువంటి మాట చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? ఓవరాల్గా ఎలా చూడాలంటారు? ముఖ్యంగా అస్సోంలోనే జరిగినటువంటి ఏదైతే భారత వాయుసేన ఐఏఎఫ్ సంబంధించినటువంటి సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం కుప్పకూలిన ఘటన, దాంట్లో ముఖ్యంగా 2 పైలట్లు వీర మరణం పొందిన పరిస్థితి అయితే కనబడుతోంది. ముఖ్యంగా ఏదైతే సాయంత్రం 6:45 అస్సోంలోని జోర్ఘాట్ లో ఎయిర్ ఫోర్స్ నుంచి బయలుదేరినటువంటి యుద్ధ విమానం సాధారణ శిక్షణ కోసం బయలుదేరింది. ఆ టేకాఫ్ అయిన కొద్దిసేపటికి 7:42కు మరి రాడార్ తో మొత్తం కూడా సంబంధాలు తెగిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే జోర్హాట్ కు సంబంధించినటువంటి 60 కిలోమీటర్ల దూరంలోనే గార్ఫీ అగ్లాక్ జిల్లాలోని ఈగ్లాక్ లో ఈ కొండల మధ్యలో ఏదైతే ఎకోపి కొండలు ఉన్నాయో ఆ ఎకోపి కొండల ప్రాంతంలో విమానం కుప్పకూలినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా దీంట్లో వీర మరణం 2 కూడా పొందిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీళ్ళు ఏదైతే ఆపరేషన్ సింధూర్ కు సంబంధించినటువంటి దాంట్లో కీలకంగా ఆ ఆపరేషన్ లో మన దగ్గర జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో కీలకంగా వీళ్ళిద్దరు కూడా పాల్గొన్నారు. అక్కడ దాదాపు 15 రోజుల పాటు కూడా ఫోన్ యూజ్ చేయకుండా అంతర్గతంగా కూడా ఆయన ఎలాంటి బయట ఇన్ఫర్మేషన్ తెలియకుండా మొత్తం కూడా ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించినటువంటి పైలట్ పూర్వేష్ కావచ్చు, మొత్తం కూడా ఇదంతా గుర్తు తెచ్చుకొని వాళ్ళ తండ్రి కూడా ఒకవైపు బాధపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే పూర్వేష్ గాని ఇటు వశిష్ఠ్ 2 కూడా మరి కోల్పోయిన పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులైతే ప్రస్తుతం కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దాంతో పాటు రాజకీయ నాయకులందరూ కూడా ముఖ్యంగా రాహుల్ గాంధీ దీనిపైన స్పందించారు. ఏదైతే ఆయన చేసినటువంటి ఏదైతే సింధూర్ కు సంబంధించినటువంటి దాంట్లో సింధూర్ లో ఆపరేషన్ సింధూర్ లో ఏ రకంగా పాల్గొన్నాడు ఏంటి, కుటుంబ సభ్యులతో కూడా రాహుల్ మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా చాలా అత్యంత విషాదకరమైనటువంటి ఘటన ఈ దేశానికి, భారతదేశానికి 2 పైలట్లను కోల్పోవడం చాలా ఇదవుతుందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా దేశం అంతా కూడా ఇటు మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కూడా స్పందించింది దీనిపైన. ఇప్పటికైతే మరి అందరూ ఎంక్వైరీ అయితే చేస్తా ఉన్నారు. దీనికి గల కారణాలు ఏంటి, మొత్తం కూడా ఏదైతే భారత యువసేనకు సంబంధించినటువంటి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ కూడా విచారణకు ఆదేశించిన పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా పూర్వేష్ మొన్న 10 రోజుల క్రితమే ఇంటికి వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చేశారు. అకస్మాత్తుగా ఈ మరణం ఈ ఘటన జరగడంతో కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇటు ప్రభుత్వంతో పాటు అందరు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా స్పందిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ మొత్తం కూడా భారతదేశాన్నే ఒకంత ఇది చేసిన పరిస్థితి ఉంది. సో ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉగ్రముఖలకు సంబంధించినటువంటి దాడిలో ఇది ప్రతిఘటనగా తీసుకొని పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ సింధూర్ చేశారు. దాంట్లో కీలకంగా వీళ్ళిద్దరూ పాల్గొన్నారు. సో ఇప్పుడు వాళ్ళు లేకపోవడం, ఈ ఘటన జరగడం చాలా బాధాకరం అంటూ కూడా మొత్తం కూడా సోషల్ మీడియా వేదికగా అటు మొత్తం కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు మొత్తం కూడా విచారణ అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా విచారణ వ్యక్తం చేస్తున్నారు. ఒకంత ఫ్యామిలీలో అయితే చాలా అంటే దయనీయ పరిస్థితిలో ఉంది. వాళ్ళ నాన్న నిజంగా కంట తడి పెట్టుకుంటూ కూడా ఆయన చేసినటువంటి అన్నిటిని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఎక్కి ఏడుస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా పూర్వేష్ కుటుంబ సభ్యులైతే అసలు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రైట్, అంటే విచారణకు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంటుంది కదా. దీనికి సంబంధించి సుఖోయ్ అనేది ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విమానానికి కూడా ఒక చరిత్ర, ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేసినటువంటి విమానం, ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా తలెత్తేటువంటి ఛాన్సెస్ లేవు అనేటువంటి మాట. ఏం జరిగి
ఉండొచ్చు అనేటువంటి ఒక ప్రధానమైన ప్రశ్న. సతీష్, ఈ కోణాన్ని ఎలా చూడాలి మనం? ఎస్, ముఖ్యంగా ఏదైతే భారత వాయుసేన కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ, సో దీనికి ప్రధానంగా అసలు ఈ ఎందుకు జరిగింది, ఏం కారణాల దానికి సంబంధించి జరిగినాయి అనే దానిపైన అయితే ప్రస్తుతం విచారణ చేపట్టారు. అక్కడ మొత్తం కూడా ఏదైతే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫారెన్సిక్ సంబంధించినటువంటి మొత్తం కూడా నిపుణులు పర్యవేక్షణలో పోలీసులతో పాటు కీలక అక్కడ ఫారెన్సిక్ నేతలు కూడా దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వెళ్ళినారు. ఫారెన్సిక్ తో పాటు కీలకంగా దీనికి సంబంధించిన విషయాలు ఎవరైతే నిపుణులు ఉంటారో ఆ నిపుణుల పర్యవేక్షణలో మొత్తం కూడా ఎంక్వైరీ నడుస్తా ఉంది. సో ఈ ఎంక్వైరీని అతి తొందరగా కూడా మరి కంప్లీట్ చేయాలి, తగిన న్యాయం చేయాలి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి విమానం చాలా ప్రతిష్టాత్మకంగా సుఖోయ్ 30 పనిచేసిన పరిస్థితి ఉంది. ఆ సుఖోయ్ 30 మరి ఇలా కావడానికి కారణాలు ఏంటి అనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది. దాంతో పాటుగా ఈ మధ్యకాలంలో ఇండియాలో జరుగుతున్నటువంటి ఈ ఫ్లైట్లకు సంబంధించి గతంలో కూడా ఏదైతే ఫ్లైట్ ఇన్సిడెంట్ జరిగిందో మరి వీటిని కూడా పునరావృతం చేస్తూ ఎందుకు ఇలా జరుగుతున్నాయి, మరి మళ్ళొకసారి ఇలా జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలి, దీనిపైన పూర్తిగా నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇటు ప్రభుత్వం ఆదేశించిన పరిస్థితి అయితే కనబడుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక ఐఏఎఫ్ సుఖోయ్ 30 యుద్ధ విమానం కూలిపోయినటువంటి ఘటనపై విచారణకైతే కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నిన్న అసోం జోర్హాట్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే రాడార్ నుంచి అదృశ్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ యుద్ధ విమానం కూలినటువంటి ఫైటర్ జెట్లో 2 పైలట్లు మృతి చెందారు. స్క్వాడ్రన్ లీడర్ అనూజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆ ఇరువురి కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. గతేడాది పాకిస్తాన్పై నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ పాల్గొన్నారు.